విజయవాడలో ఎన్నో హోటల్స్ లో ఉన్నాను. ఇప్పుడు కాదు, 50 years నుంచి ఉన్నాను. చిన్న చిన్న లాడ్జ్లో, అప్పుడంతా లాడ్జ్లే ఉండేవి, హోటల్స్ ఉండేవి కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను విజయవాడలో ఉండని హోటల్స్ లేదు. కానీ విష్ణు ప్యారడైజ్ కి నేను ఒక 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు స్టే చేశాను. స్టే చేసిన తర్వాత ఎప్పుడొచ్చినా విజయవాడకి నేను ఇక్కడే ఉండాలనేది డిసైడ్ చేసుకున్నాను. అంటే కంఫర్ట్ జోన్ ఒకటి, సింపుల్ గా ఎలగెంట్, సింపుల్ అండ్ ఎలగెంట్, కంఫర్ట్, సెక్యూరిటీ, తర్వాత వీళ్ళ స్టాఫ్ కూడా ఇస్ అ వెరీ వెరీ అటెంటివ్ స్టాఫ్. ఇంకా మనం చైర్మన్ గారి గురించి చెప్పక్కర్లేదు. శ్రీధర్ గారు హాస్పిటాలిటీ చాలా 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 బాగుంటుంది. సో నేను ఎప్పుడు చాలా మంది అడిగారు, ఏంటి మీరు అక్కడున్నారు అన్నారు. అంటే ఏంటి అన్నాను. నేను అన్నాను, లేదండి మీరు కూడా ఎప్పుడైనా రూమ్ కావాలంటే చక్కగా అక్కడ తీసుకోండి, కంఫర్ట్ గా ఉంటుంది. మంచి అంటే మీ ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు, బర్త్డే ఫంక్షన్లు కానీ, చిన్న చిన్న రిసెప్షన్లు కానీ, మీటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. కేటరింగ్ కూడా బాగుంటుంది అని నేను 2-3 విజయవాడలో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైనా ఒక ఫ్యామిలీతో ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా కంఫర్ట్ జోన్ అండి. అంతవరకు నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే నేను ఇంక మీదట కూడా ఎప్పుడొచ్చినా ఇక్కడే ఉంటాను. శ్రీధర్ గారు వద్దన్నా మేము ఇక్కడే ఉంటాం. So feeling like home. You're feeling more like home, I think. I feel like home. That's underline word. Okay. It is a very comfort zone ఉంది. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ వైజ్ కూడా నేను కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. రేపొద్దున మళ్ళీ నాకు రూమే లేదు మేడం అని ఇదిలాగా వచ్చేయాలి, మళ్ళీ ఇంకా ఇంకా బ్రాంచ్లు కూడా ఆయన ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.